నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. నిరుద్యోగుల ఆశలు అన్నీ నిరాశలే. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదని అనుకుంటే మొన్నటి వరకు వరుస పేపర్ లీకులే. పోనీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఉద్యోగాలు ఇస్తుంది అనుకుంటే 20,000 కానిస్టేబుల్ పోస్టులకు అంతంత మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. నిరుద్యోగులు బీఆర్ఎస్ వైపు ఉన్నారు అనుకుంటే సరైన ఉద్యోగాలు ఇవ్వకనే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలింది. ఇలా అన్ని పార్టీల నిరుద్యోగులు నిరాశతోనే ఉన్నారు. సరిగ్గా ఇదే టైంలో 2 పత్రభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగానే మారింది. మొన్న జంతర్ మంతర్ జంజీ ఉద్యమంతో కమలం పార్టీలో కలవరం మొదలైంది. అయినా గ్రాడ్యుయేట్ల ఓట్లే లక్ష్యంగా బీజేపీ త్వరలో ఉద్యమ బాటకు వ్యూహరచన చేసింది. ఇటీవల ఇదే విషయమై ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో రాష్ట్ర నాయకత్వం భేటీ అయింది. ఇప్పటి నుంచే గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఫోకస్ చేయాలని, ఆ 2 స్థానాల్లో గెలిచేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. అయితే ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీయే ఉండబోతోంది. ఎవరికి వారు విజయం సాధించేందుకు గట్టిగా గ్రౌండ్ వర్క్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా ఈసారి మాత్రం జంజీ రాగం ఎత్తకపోతే కష్టమే అన్నట్లుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో జంజీ ప్రభావమే క్రియాశీలకంగా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన ఓటర్ నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు ఈ 2 ఎమ్మెల్సీ సీట్లపై ప్రధాన దృష్టి పెట్టాయి. పక్కా గెలవాల్సిందే అని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇటీవల అనూహ్యంగా తెరపైకి వచ్చిన జంజీ ఉద్యమం కారణంగా ఈసారి ఈ 2 స్థానాల్లో పట్టభద్రులు ఎవరి వైపు పట్టం కడతారు, ఎవరి వైపు ఉంటారనే చర్చ కూడా మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైన, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం స్పీడ్ భారీ ఓట్ షేరింగ్తో 8 సీట్లు గెలుచుకుంది. దీనికి కారణం మోడీ ప్రభంజనమే. కానీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందా? ఏదైనా జంజీ ఎఫెక్ట్ పడుతుందా? మరి 3 పార్టీల గ్రాడ్యుయేట్లను ఆకర్షించడానికి ఎలాంటి హామీలు ఇస్తారనేది వేచి చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.